ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఓపిక, సహనం ఉండాలని అంటారు. ఒకప్పుడు ఋషులు, మునీశ్వరులు, సాధువులు, మహర్షులు సంవత్సరాల తరబడి సృష్టికర్త దర్శన భాగ్యం కోసం యోగముద్రల ధ్యానంలో ఉండేవారు. సృష్టికర్త దర్శనమిచ్చేంత వరకు వారి కార్యదీక్ష భంగం చేసుకునేవారు కాదు. వారి పూర్వజన్మ సుకృతమో కర్మఫలమో ఫలించి ఆ భగవంతుడి దర్శనంతోనే వారి జన్మ ధన్యమైపోయేది. రాను రాను మనిషికి ఆలోచనలు ఎక్కువైపోయాయి, కోరికలు తోడయ్యాయి. దైవ పూజలు చేస్తూనే కోరికలు దేవుడి ముందు ఎగరువు పెడుతున్నారు. దేవుడికి సేవ చేయాలి కానీ కోరికలు కోరడం సరికాదు. మనిషి తలరాతను రాసింది ఆయనే కదా. కోరికలు తీరుతాయి అంటే ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే మనిషి భూత భవిష్యత్ వర్తమానాలన్నింటినీ ఆ సృష్టికర్త ఆ మనిషి నొసటనే ముందుగానే రాస్తాడు. మంచి అయినా చెడు అయినా జరుగుతూనే ఉంటాయి. బ్రహ్మరాతను మార్చడం అసాధ్యం. ఏది జరగాలందో అదే జరుగుతుంది. అలాంటి పాప పుణ్యాలన్నీ కూడా గత జన్మలోని కర్మల ఫలితాలుగానే భావించాలి. పలానా పని జరిగితే నీకు కొబ్బరికాయలు కొడతాను, అన్నదానాలు, వస్త్రదానాలు, నిలుపుదోపిడి ఇస్తామని మొక్కుకుంటారు. మనం మానవ మాత్రం కాబట్టి ఇలాంటి ఆలోచనలు, కోరికలు ఉండటం సహజం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సాందీప మహర్షి గురువు దగ్గర అన్ని విద్యలు నేర్చుకుంటాడు. శ్రీకృష్ణుడు సాందీప మహర్షిని గురుదక్షిణగా ఏం కావాలో కోరుకోమంటాడు. సాందీప మహర్షి భార్యతో చర్చించి చనిపోయిన తమ కుమారుని తిరిగి ఇవ్వాలని కోరతాడు. కోరిన వెంటనే శ్రీకృష్ణ పరమాత్ముడు వారి కోరికను నెరవేరుస్తాడు. అంతటి గొప్ప మహర్షి కూడా భగవంతుడి వరం కోరుకోమంటే ఏమి పాలుపోక తన కొడుకునిస్తే చాలని అంటాడు. అంతటి మేధావి కన్నా మామూలు మనుషులు మనం ఆ భగవంతుడి ప్రత్యక్షమైతే ఎలాంటి కోరికలు కోరే అవకాశం లేదు. కాబట్టి దైవసేవ చేయటం మానవ జన్మ ఎత్తిన పుణ్యమే. ఇంకా పాప పుణ్యాలన్నీ పూర్వజన్మ కర్మల ఫలితాలుగానే భావిస్తే అంతా శుభమే. భక్తుడు పురోగతి సాధించినప్పుడు నీటి రుచిలో దేవుడిని అనుభవిస్తాడు. విత్తనాన్ని తినాలని చీమలు చూస్తాయి, మొలకలను తినాలని పక్షులు చూస్తాయి, మొక్కని తినాలని పశువులు చూస్తాయి. అన్నింటినీ తప్పించుకొని ఆ విత్తనం వృక్షమైనప్పుడు చీమలు, పక్షులు, పశువులు ఆ చెట్టు కిందే నీడ కోసం వస్తాయి. జీవితం కూడా అంతే, వచ్చే వరకు వేచి చూడాల్సిందే.